నమస్కారం. సుమతి టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈనాటి ఈ కార్యక్రమంలో మనం ఇంజనీరింగ్ ప్రవేశాల గురించి, ఎటువంటి కోర్సుల్లో విద్యార్థులు చేరాలి, ఎటువంటి కళాశాలలో విద్యార్థులు చేరాలి అనే అనేక అంశాలపైన మనం ఈనాటి ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం. ముఖ్యంగా వైద్య విద్యను అభ్యసించే విద్యార్థులు ఒకే ఒక్క పరీక్ష రాస్తే సరిపోతుంది. అదే నీట్ పరీక్ష. దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కళాశాలల్లో ఎంబీబీఎస్ చదవడానికి మన కేంద్ర ప్రభుత్వం ఒకే ఒక్క పరీక్ష నిర్వహిస్తోంది. అదే నీట్ పరీక్ష. దీనివల్ల ఉపయోగం ఏమిటంటే విద్యార్థులు 100 రకాల పరీక్షలు రాయాల్సిన అవసరం లేదు. ఒకే ఒక్క పరీక్షకు సీరియస్గా ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో దానివల్ల విద్యార్థుల పైన మానసిక ఒత్తిడి బాగా తగ్గుతుంది. కానీ దురదృష్టవశాత్తు ఈసారి జరిగిన నీట్ పరీక్షలో అనేక అవకతవకలు జరిగాయని విమర్శలు వస్తున్నాయి. సరే, అది ఇంకో కార్యక్రమంలో మనం చర్చించుకుందాం. ఈనాడు ముఖ్యంగా మనం ఏంటంటే ఇంజనీరింగ్ ప్రవేశాల మీద దృష్టి పెడదాం. దేశవ్యాప్తంగా అనేక ఇంజనీరింగ్ కళాశాలలు, సుమారుగా 4000 పైచిలకు ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. అలాగే మనకి తెలుగు రాష్ట్రాల్లో రెండూ కలిపితే దాదాపుగా 500-600 కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలలో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఐఐటి, ఎన్ఐటి కళాశాలలో జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్డ్ ద్వారా ప్రవేశాలు నిర్వహిస్తారు. అలాగే రాష్ట్ర స్థాయి కళాశాలలో, రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే ఎంసెట్, అదే ఈపీ సెట్ అంటారు. ఈపీ సెట్ అనండి, ఈఏపీ సెట్, లేకపోతే ఈఏపీ సెట్ అని. అంతవరకు ఎంసెట్ అని పిలిచేవారు, ఇప్పుడు ఈఏపీ సెట్ అని పిలుస్తున్నారు. దాని ద్వారా నిర్వహిస్తున్నారు. ప్రతి రాష్ట్రం కూడా తన సెట్ను నిర్వహించి దాని ద్వారా విద్యార్థుల కళాశాలలో ప్రవేశాలు చేస్తున్నాయి. వీటికి తోడు ఇటీవల కాలంలో ఇబ్బడిముబ్బడిగా డీమ్డ్ యూనివర్సిటీసు, ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా పెరిగిపోయినాయి. మన రాష్ట్రంలో కూడా ఎస్ఆర్ఎం, విట్టు, అమృత, కేఎల్సిఈ, విజ్ఞానం, గీతము, అలాగే ఈ మధ్య కొత్తగా ఆదిత్య, అలాగే అన్నమాచార్య, ఇటువంటి ప్రైవేట్ యూనివర్సిటీసు, డీమ్డ్ యూనివర్సిటీస్ కూడా విద్యార్థులకు కోర్సులను అందిస్తున్నాయి. సో ఇన్ని కళాశాలల మధ్య విద్యార్థులు ఎటువంటి కళాశాలలో చేరాలి, ఎటువంటి కోర్సులో చేరాలని అదొక పెద్ద సమస్య. ముఖ్యంగా తల్లిదండ్రులందరూ కూడా ఈ మధ్య వేలం వేరీగా వాళ్ళ పిల్లల్ని కంప్యూటర్ సైన్స్లో చేర్చడానికి ముందుకు తీసుకొస్తున్నారు. ఎవరిని అడిగినాక కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ సైన్స్. అందరం ఒకే కోర్సు వెనకాల, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్కి వెళ్ళి అందరం కూడా టమాటా అన్నాం అనుకోండి, టమాటా రేటు పెరిగిపోతుంది. రోజు టమాటాలు తినలేం కదా. సో వాటితో పాటు అన్నీ మనకి అవసరమే. బంగాళదుంప అవసరమే, వంకాయ అవసరమే, అన్నీ అవసరమే. అలాగే ఇక్కడ కూడా అందరం కంప్యూటర్ సైన్స్ ఎంబడబడుతూ ఉంటే డిమాండ్ పెరగటమే కాదు, ఉద్యోగాలు కూడా దొరకకపోవచ్చు. సో ముఖ్యంగా తల్లిదండ్రులు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంజనీరింగ్లో ప్రతి కోర్సు మంచిదే. ఈ చేతి వేళలో, ఈ 5 చేతి వేళల్లో ఏ వేలు మంచిది, ఏ వేలు గొప్పది అంటే సమాధానం ఎవరని చెప్పలేము. 5 వేళ్ళు ఉండబట్టే మనం ఏ పనైనా చేయగలం, నోట్లోకి ముద్ద వెళుతుంది. ఏ ఒక్క వేలు వెళ్ళకపోయినా ఆ చెయ్యి పనిచేయదు. ఈ 5 వేళ్ళు ఏమిటంటే కంప్యూటర్ సైన్సు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్. ఈ 5 కోరు బ్రాంచులు. ఇంజనీరింగ్లో 5 కోరు బ్రాంచులు ఉన్నాయి. సివిల్ అంటే నిర్మాణాలు, భవన నిర్మాణాలు, రోడ్లు, వీటికి. అలాగే ఇరిగేషను, అలాగే మెకానికల్ పరిశ్రమలు, యంత్రాలు, అలాగే ఎలక్ట్రికల్ విద్యుత్, అలాగే మన థర్మల్ స్టేషన్స్, సబ్ స్టేషన్స్, మనకి విద్యుత్ సప్లై, అలాగే ఎలక్ట్రానిక్స్, రేడియోలు, టీవీలు, సెల్ ఫోన్స్, మొబైల్స్, 5G, 6G, ఇవన్నీ కూడా. అలాగే కంప్యూటర్ సైన్స్. సో ఈ 5 కూడా బేసిక్ బ్రాంచులు, కోర్ బ్రాంచులు కింద ఇంజనీరింగ్లో పరిగణిస్తాం. ఈ 5 బ్రాంచులకి కూడా ఎప్పుడు ఎవర్ గ్రీన్, ఎప్పుడు ఉద్యోగాలు ఉంటూనే ఉంటాయి. అంతేగాని ఒకదానికి ఉద్యోగాలు లేవు, ఇంకో దానికి ఉద్యోగాలు ఉన్నాయో లేవు అనే పొరపాటు. కాకపోతే ఏంటంటే ఈ మధ్య కాలంలో కంప్యూటర్ సైన్స్లో వచ్చినన్ని మార్పులు, గత దశాబ్దంలో కంప్యూటర్ సైన్స్లో వచ్చిన మార్పులు ఇంకొక రంగంలో రాలేదు కాబట్టి చాలామందికి అది కొత్తగా కనపడుతుంది. దాంట్లో ఏవో ఉద్యోగాలు ఉన్నాయేమో అనుకుంటున్నారు. నిజానికి కంప్యూటర్ సైన్స్ ఒకటే ఏది చేయలేదు. కంప్యూటర్ సైన్స్ ప్లస్ మెకానికల్, కంప్యూటర్ సైన్స్ ప్లస్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ ప్లస్ ఎలక్ట్రికల్ చదివిన వాళ్ళకి భవిష్యత్తు చాలా గొప్పగా ఉంటుంది. మరి అది ఎలా చదవాలో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా విద్యార్థులను చేర్చేటప్పుడు
ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీ పిల్లవాడికి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకోండి. చాలామంది తల్లిదండ్రులు ఆ పిల్లవాడిని అడగరు. వాడికి కూడా 16, 17 సంవత్సరాలు వచ్చి వాడికి కొన్ని ఆలోచనలు, అభిప్రాయాలు, ఇష్టాలు ఉంటాయి. వాడి ఇష్టాలని మనం గౌరవించాలి. సో ముఖ్యంగా వాడు ఎందులో ఇష్టపడుతున్నాడో తెలుసుకొని ఆ కోర్సు చదివితే వాడు బాగా రాణిస్తాడు. అంతేగాని పక్క వీధిలో ఉన్న వాళ్ళనో, పక్కింట్లో ఉన్న వాళ్ళనో, లేకపోతే వేరే వాళ్ళనో సలహాలు తీసుకుని ఆ కోర్సు మంచిదంట, ఈ కోర్సు మంచిదంట, ఆ కోర్సు మీ వాడిని చేర్పిస్తే చివరికి మీ వాడికి అది ఇష్టం లేక అసలుకే మోసం రావచ్చు. సో మొట్టమొదటి తల్లిదండ్రులు చేయాల్సిన పని ఏంటంటే, వాడికి ఎందులో ఇష్టమైంది. రెండవది, చేర్చేటప్పుడు కళాశాల మంచిది చూసుకొని చేర్చండి. కోర్సు కన్నా కళాశాల ముఖ్యం. విద్యార్థి ఎదిగే వాతావరణం ముఖ్యం. విద్యార్థి మంచి వాతావరణం ఉంటే వాడు చాలా మంచిగా పైకొస్తాడు. ఒక పక్షి ఈక మంచి గాలి వచ్చిందనుకోండి పైకి లెగుస్తుంది. అలాగే విద్యార్థి చుట్టూ కూడా మంచి వాతావరణం కనుక మనం ఏర్పరచగలిగితే వాడు సగం సక్సెస్ అయినట్టే. మరి మంచి వాతావరణం ఏంటి అంటే వాడి చుట్టూ ఒక మంచి లైబ్రరీ ఉండాలి, పుస్తకాలు గల లైబ్రరీ ఉండాలి. వాడికి చదువు చెప్పే మంచి మంచి టీచర్లు, అనుభవం ఉన్న పిహెచ్డి చేసిన అనుభవం ఉన్న టీచర్లు ఉండాలి. మంచి మంచి ల్యాబొరేటరీలు ఉండాలి. ఇవన్నీ ఏ కళాశాలలో ఉన్నాయో చూసుకుని అక్కడ చేర్చినట్టే విద్యార్థి సర్వతోముఖాభివృద్ధి చెందుతాడు. సో కాబట్టి తల్లిదండ్రులు ముఖ్యంగా మీ విద్యార్థిని, మీ పిల్లవాడిని చేర్చేటప్పుడు ఏ కళాశాల చేర్చాలో ముందు వెళ్ళి ఆ కళాశాలలో చూడండి. ర్యాంకులు ఇవన్నీ నమ్మకండి. ఈ మధ్య ఏమిటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి కళాశాల కూడా మాకు ఆ ర్యాంక్ వచ్చింది, మాకు ఈ ర్యాంక్ వచ్చింది, న్యాక్ వచ్చింది, ఎన్బిఏ వచ్చింది, లేకపోతే క్యూఎస్ ర్యాంక్స్ వచ్చింది, ఏవో రకరకాల ర్యాంకులు అవన్నీ కూడా పేపర్లు వేసి మిమ్మల్ని మభ్య పెడుతూ ఉంటారు. ర్యాంకుల గురించి పట్టించుకోమాకండి. మీరు స్వయంగా కళాశాలకు వెళ్ళి ఆ కళాశాలలో ఉన్న విద్యార్థుల్ని మీరు సంప్రదించండి. ఆ కళాశాలలో చదువుతున్న విద్యార్థులే బ్రాండ్ అంబాసిడర్లు. వాళ్ళు చెప్పేదే కరెక్ట్. సో అక్కడ ఉన్న విద్యార్థులు విచారించండి. ఆ కళాశాలలో ల్యాబొరేటరీ ఎలా ఉంది, ముఖ్యంగా అధ్యాపకులకి అనుభవం ఉందా లేదా, పిహెచ్డి ఏమైనా చేసిన వాళ్ళు ఉన్నారా లేరా, ఆ కళాశాలలో లైబ్రరీ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మీరు విచారించండి. సో మొట్టమొదటిగా మీరు చేయాల్సింది ఏంటంటే కళాశాలను ఎంచుకోవటం. సో ఈ కళాశాల ఎంచుకునేటప్పుడు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఆదాయంలో ఉన్న ప్రైవేటు కళాశాలను డీమ్డ్ విశ్వవిద్యాలయాన్ని మనం పోల్చలేము. ఎందుకంటే డీమ్డ్ విశ్వవిద్యాలయాలు ఎస్ఆర్ఎం వీటిని చూసినప్పుడు వాటిలో ఉన్న వసతులు ఈ ప్రైవేటు కళాశాల వసతులకి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే వాటిలో ఫీజులు కూడా అలాగే ఉంటాయి. బిట్టు, ఎస్ఆర్ఎం, అమృత, లేకపోతే గీతము ఇటువంటివి తీసుకున్నప్పుడు కనీసం 2 లక్షల ఫీజు ఉంటుంది ఏడాదికి. 2 లక్షల నుంచి 3 లక్షలు, 4 లక్షల దాకా ఉంటుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఆదిలో ఉన్న కళాశాలల్లో 50,000, 60,000, 70,000 అలా ఉంటుంది. సో పిండి కొద్ది రొట్టె అన్నట్టు మనం కట్టే ఫీజులను బట్టి కూడా వాళ్ళు సదుపాయాలను మనకి ఏర్పాటు చేస్తూ ఉంటారు. సో డబ్బు కట్టగలిగిన తల్లిదండ్రులు నా సలహా ఏమిటంటే, ఇప్పుడున్న డీమ్డ్ విశ్వవిద్యాలయాలు ఎస్ఆర్ఎం, బిట్టు, అమృత వాటికి మీ పిల్లవాడిని చేర్చడానికి మీరు నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే అక్కడున్న వసతులు కేవలం ల్యాబొరేటరీల వసతులే కాదు, పిల్లవాడికి ఇంటర్న్షిప్స్ అనండి, లేదా ప్లేస్మెంట్స్ అనండి, ఇతరత్ర ట్రైనింగ్ కూడా, ఇతరత్ర రీసెర్చ్, పరిశోధన, శిక్షణ ఇటువంటివి కూడా అక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి కాస్త మీరు కనుక ఫీజు కట్టగలరు అనుకుంటే వీటిలో ఎంట్రన్స్ రాసిన విద్యార్థులు అక్కడ చేరటానికి మొగ్గు చూపండి. ఇక రెండవది, రాష్ట్ర ఆధీనంలో ఉన్న కళాశాలకు వచ్చేసరికి మంచి ర్యాంక్ వచ్చినట్టయితే మీకు మంచి కళాశాలలో మీకు సీట్ వస్తుంది, అందులో సందేహం లేదు. వాటిల్లో మీరు ఏ కోర్సునే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మంచి కళాశాలను చూసుకోండి. మంచి కళాశాలలో ఏ కోర్సు అయినా పర్వాలేదు. మంచి కళాశాలలో ఏ కోర్సు అయినా పర్వాలేదు. ఐఐటీలు, ఎన్ఐటీలు సివిల్ చదివినా ఇబ్బంది లేదు. అలాగే డీమ్డ్ యూనివర్సిటీస్లో మెకానికల్ చదివినా, ఎలక్ట్రికల్ చదివినా ఇబ్బంది లేదు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ కళాశాలలో, మంచి కళాశాలలో మీరు ఏ కోర్సు తీసుకుని ఇబ్బంది లేదు. అంతేగాని కంప్యూటర్స్ కోసం ఎగరబడి ఎక్కడో ఒక పిచ్చి కళాశాలలో చేరారనుకోండి, అక్కడ విద్యార్థులు ఉండదు, అధ్యాపకులు ఉండరు, సరైన అధ్యాపకులు లేనప్పుడు విద్యార్థి ఏం నేర్చుకుంటాడు. అలాగే ల్యాబొరేటరీలు ఉండవు, ఏమైనా అలా కంప్యూటర్లు ఉంటాయి కానీ ఉపయోగం ఉంది, సరైన ల్యాబొరేటరీలు ఉండవు. అలాగే సరైన లైబ్రరీ ఉండదు, ఇంటర్నెట్ సదుపాయం ఉండదు. ఇవేవీ లేనప్పుడు విద్యార్థి కూడా ఏం చేయాలో తెలియక వాడు కూడా తప్పుదారి పడతాడు. ముందుగా విద్యార్థి
ఉదయం నుంచి సాయం దాకా 9 to 5 ఆర్ 9 to 4 కంప్లీట్గా అకాడమిక్స్లో ఎంగేజ్ అయ్యే వాతావరణాన్ని మనం సృష్టించాలి. వాడు తప్పుదారి తట్టకుండా ఇక్కడ ఏముందిలే, ఈ కాలేజీలో ఏముంది, చదవడానికి ఏమీ లేదని సినిమాలకో షికార్లకో తిరగకుండా 9 to 4 వాడు ఎంగేజ్ అయ్యేటట్లు మనం చూడాలి. అలా చూడగలిగిన కళాశాలను మనం ఎంచుకోవాలి. ఇప్పుడు చెప్పే మంచి కళాశాలలు కానివ్వండి, డీమ్డ్ విశ్వవిద్యాలయం ఏంటంటే మంచి మంచి లైబ్రరీలు, ఇంటర్నెట్ ఫెసిలిటీసు, అలాగే పరిశోధన ల్యాబొరేటరీస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి, ఇంటర్న్షిప్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి, అలాగే కాన్ఫరెన్స్లు, సదస్సులు అనండి, సెమినార్లు అనండి, వర్క్షాప్స్ అనండి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి విద్యార్థి అకాడమిక్స్లో పూర్తిగా లీనమైపోయి తప్పుదావ పట్టడానికి అవకాశం ఉండదు. అందుకని మొట్టమొదటి సలహా ఏంటంటే మీకు మంచి కళాశాలని మీరు ఎంచుకోండి. రెండోది, ఏ కోర్సులో చేరాలి? అన్ని కోర్సులు మంచి, ఇందాక చెప్పాను కదా, అన్ని కోర్సులు మంచివి. ఈ మధ్య కొన్ని కోర్సులు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగు, డీప్ లెర్నింగు, లేకపోతే సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ, ఇలా రకరకాల కోర్సులు తీసుకురావడం జరుగుతుంది. ఇదంతా కూడా వ్యాపార దృక్పథంతో చేయటం తప్పితే ఇవన్నీ ఒకటే. ఇవన్నీ కంప్యూటర్ సైన్స్లో భాగమే. కంప్యూటర్ సైన్స్లో ఇవన్నీ కూడా చిన్న చిన్న భాగాలు. సో కంప్యూటర్ సైన్స్ బేసిక్స్ ముందు రాకుండా ఇవన్నీ నేర్చుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. యూజీ లెవెల్లో అంటే డిగ్రీ స్థాయిలో కంప్యూటర్ సైన్స్ చదవటమే ఉత్తమం. పీజీ స్థాయిలో ఈ స్పెషలైజేషన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ నేర్చుకోవడం ఉత్తమం. నిజానికి ఇన్ని రకాల బ్రాంచ్లు ఉన్నా కూడా వీటిలో చెప్పే సబ్జెక్టులు అన్నీ కూడా ఒకటే. కంప్యూటర్ సైన్స్లోనూ ఏఎంఎల్ చెప్తారు, ఆర్టిఫిషియల్ చెప్తారు, మెషిన్ లెర్నింగ్ చెప్తారు, సైబర్ సెక్యూరిటీ చెప్తారు. కాకపోతే ఏంటంటే వాటికి పేర్లు పెట్టారు కాబట్టి ఒకటో రెండో సబ్జెక్టులు ఎక్కువ చెప్తారు. బీటెక్ ఏఎంఎల్, బీటెక్ సైబర్ సెక్యూరిటీ, బీటెక్ డేటా సైన్స్, ఇలా రకరకాల పేర్లతో కేవలం ప్రైవేటు కాలేజీలో సీట్లు పెంచుకుని వ్యాపార దృక్పథంతో పిల్లల్ని చేసుకోవడానికి తప్ప ఇవన్నీ ఒకటే. సో మెకానికల్ కానివ్వండి, సివిల్ కానివ్వండి, ఏది ఇష్టమైతే దాన్ని చేర్చండి. కొంతమంది తల్లిదండ్రులు మా పిల్లవాడికి ర్యాంకు సరిగ్గా రాలేదండి, కంప్యూటర్ సైన్స్ రావట్లేదు, అయ్యో మావాడు కంప్యూటర్ సైన్స్ చదువుదాం అనుకుంటున్నాడు, మావాడికి ఏమో మెకానికల్ వచ్చేట్టు ఉంది, ఎలక్ట్రికల్ వచ్చేట్టు ఉంది అని బాధపడుతుంటారు. ఈ రోజున బాధపడాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఇంజనీరింగ్ విద్య వేరు, ఇప్పుడు ఇంజనీరింగ్ విద్య వేరు. ఒకప్పుడు ఏంటంటే ఆ ర్యాంకుని బట్టి ఏదో కోర్సు వచ్చేది, ఆ కోర్సులోనే చేరి చదవాల్సి వచ్చేది. కానీ ఇవాళ కొత్తగా ప్రభుత్వం మేజర్లు మైనర్లు అని ఒకటి ప్రవేశపెట్టింది. అంటే ఒకేసారి ఒకవేళ పొరపాటున మీ వాడి కంప్యూటర్ సైన్స్లో సీట్ రాలేదనుకోండి, ఎలక్ట్రికల్లో సీట్ వచ్చింది, ఎలక్ట్రికల్లో చేరి కంప్యూటర్ సైన్స్ మైనర్ డిగ్రీ చదవచ్చు. అంటే ఒకేసారి మీ పిల్లవాడు 2 డిగ్రీలు చదివే అవకాశం ఈ రోజున ఉంది. ఈ రోజున ప్రతి కళాశాలలో మైనర్లు, మేజర్లని ప్రవేశపెట్టడం జరిగింది. మైనర్ అంటే ఏమిటంటే తను చదువుతున్న కోర్సు కాకుండా తనకి ఇష్టమైన ఇంకో కోర్సు చదవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు 2 డిగ్రీలతో విద్యార్థి బయటికి రావడం వల్ల అతనికి ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువ అవుతాయి. నిజానికి ఇటువంటి అవకాశం ఎందుకంటే ఇందాకే చెప్పాను, కంప్యూటర్ సైన్స్ ఒక్కటే ఏదీ చేయలేదు. కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్ ఓరియంటెడ్గా బాగా పనికొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ ప్లస్ కంప్యూటర్ సైన్స్ ఉందనుకోండి, ఇండస్ట్రీస్, లేత్ మెషిన్స్, ఇవన్నీ సిఎన్ఎన్ మెషిన్స్ అని ఉంటాయి. ఆ మెషిన్స్ అన్నీ కూడా కంప్యూటర్ ఆధారితంగా పనిచేస్తుంటాయి. మరి ఆ మెషిన్ గురించి కూడా లేకపోతే రాబోటిక్స్ తీసుకోండి. రాబోటిక్స్ని మనం రాబోట్ తయారు చేయాలంటే కేవలం కంప్యూటర్ సైన్స్ ఒకటే కాదు, మెకానికల్ కూడా వచ్చి ఉండాలి. సో మెకానికల్, కంప్యూటర్ సైన్స్ రెండు వస్తేనే రాబోటిక్స్ వస్తుంది. అట్లాగే ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇట్లా కంప్యూటర్ సైన్స్ ఒక్కటే ఏది చేయలేదు. కంప్యూటర్ సైన్స్ ఒక్కటే నేర్చుకుంటాను అంటే ఉపయోగం లేదు. కంప్యూటర్ సైన్స్తో డొమైన్ నాలెడ్జ్ కూడా అవసరం. డొమైన్ నాలెడ్జ్ అంటే ఈ కంప్యూటర్ పరిజ్ఞానాన్ని మనం ఎందులో ఉపయోగిస్తున్నాం, ఈ కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అగ్రికల్చర్లో ఉపయోగిస్తున్నాం, వ్యవసాయంలో ఉపయోగించేటైతే అగ్రికల్చర్ చదవాలి. ఈ కంప్యూటర్ పరిజ్ఞానాన్ని మనం మెడికల్, వైద్యం, ఆరోగ్యంలో ఉపయోగించేటైతే అది చదవాలి. సో ఇట్లా కంప్యూటర్ సైన్స్ పరిజ్ఞానాన్ని ఎందులో మనం ఉపయోగిస్తున్నాం అనుకున్నప్పుడు ఆ డొమైన్, ఆ రంగం గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ మేజర్ అనుకోండి, మైనర్ ఆ రంగం అగ్రికల్చర్ కావచ్చు, మెడికల్ కావచ్చు, ఆ మైనర్ సబ్జెక్టులు చదివితే విద్యార్థుల అవగాహన ఎక్కువ ఉండి ఇంకా 2 డిగ్రీలు సంపాదించి వాడు ఇండస్ట్రీలో రేపు ఉద్యోగానికి త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ముందుగా
మీ పిల్లవాడిని మంచి కాలేజీలో చేర్చడానికి చూడండి. రెండోది, వాడికి ఇష్టమైన కోర్సులో చేర్చడానికి చూడండి. ఏ కోర్స్ అయినా మంచిదే ఇవాళ. ఒకవేళ కంప్యూటర్ సైన్సే చదవాలండి, మా వాడికి ర్యాంకు రాలేదు అంటే, మీరేం పిచ్చి కాలేజీలో దయచేసి పిచ్చి కాలేజీలో చేర్చడం, లేకపోతే డొనేషన్లు కట్టి డబ్బులు పాడు చేసుకోవద్దు. ఇవాళ ఆ కాలేజీలో ఏ సీట్ వస్తుందో, ఏ కోర్సులో సీట్ వస్తుందో అందులో చేర్చేసి మీ వాడిని మైనర్ కోర్సులు కంప్యూటర్లో చదవమని చెప్పండి. ఒకేసారి 2 డిగ్రీలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇదొక పద్ధతి. ఇంకొకటి ఏమిటంటే, ఈ మధ్య అసలు ఇంజనీరింగ్ సీటే రాలేదండి, మా వాడిని ఏం చేయించాలి? మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. ఈ రోజున ఇంజనీరింగ్తో సమానంగా రకరకాల కోర్సులు మనకు అంతర్జాలంలో, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్నాయి. కోర్సెరా అనండి, ఎడెక్స్ అనండి. గత ప్రభుత్వం కూడా ఎడెక్స్ కోర్సులు కొన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది విద్యార్థులకి. ఉడిమై అనండి, కోర్సెరా అనండి, ఎడెక్స్ అనండి, లేకపోతే స్వయం అనండి, ఎన్పిటిఎల్ అని, ఇటువంటి కొన్ని సంస్థలు. ఎన్పిటిఎల్, స్వయం మన దేశీయ సంస్థలు. కోర్సెరా, స్టాన్ఫోర్డు, ఉడిమై, ఎడెక్స్ ఇవన్నీ కూడా విదేశీ సంస్థలు. ఇవి కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి, ఇంజనీరింగ్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఇంజనీరింగ్ కోర్సులే కాదు, అన్ని కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఈ సంస్థల్లో, ఆన్లైన్ సంస్థల్లో చేసిన కోర్సులకు కూడా ఈ రోజున విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ సంస్థలే మైనర్ డిగ్రీలు, మేజర్ డిగ్రీలు, మైక్రో డిగ్రీలు అని ఆఫర్ చేస్తున్నాయి. సో ఇవి సాంప్రదాయంగా మనం ఇంజనీరింగ్ కాలేజీలో చదివే కోర్సుల కన్నా కూడా చాలా విలువైనవి. ఈ కోర్సులు ఇంటి దగ్గరే కూర్చుని విద్యార్థులు చేసుకోవచ్చు. ఒకవేళ కనుక సరైన కోర్సులో వాడికి ఇష్టమైన కంప్యూటర్ సైన్స్ రాలేదు, ఏ సివిల్లోనో చేరాడు, హ్యాపీగా ఈ కోర్సులు, కోర్సెరా కానివ్వండి, విడెక్స్ కానివ్వండి, లేకపోతే ఉడిమై కానీ, వీటిల్లో కంప్యూటర్ సైన్స్ కోర్సులు చేర్చినట్టయితే వాటిలో మైనర్ డిగ్రీలు, మేజర్ డిగ్రీలు, లేకపోతే మైక్రో డిగ్రీలు అని రకరకాలు ఉన్నాయి. వీటిని చేయటం వల్ల తన కోరిక తీర్చుకోవచ్చు, అలాగే మార్కెట్లో తనకు కావాల్సిన ఉద్యోగం కూడా సంపాదించుకోవచ్చు. ముఖ్యంగా యూజీ లెవెల్లో, డిగ్రీ స్థాయిలో కోర్ కోర్సులో చేరడానికి తల్లిదండ్రులు ప్రాముఖ్యతనివ్వండి. అంటే కోర్ కోర్సులు ఏమిటంటే సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్. స్పెషలైజేషన్స్కి వెళ్ళమాకండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెకాట్రానిక్స్ అని రకరకాల స్పెషలైజేషన్స్ ఈ మధ్యన వచ్చినాయి. ఎందుకంటే ఈ స్పెషలైజేషన్ వెళ్ళటం వల్ల విద్యార్థి అవకాశాలు తగ్గిపోతాయి, నేరో అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ ఏరోనాటికల్ ఉంది. బీటెక్ ఏరోనాటికల్ చదివాడనుకోండి, ఆ ఏరోనాటికల్ సంస్థలోనే ఉద్యోగాలు రావాలి, బయట రావు. అవేవో ఒకటో రెండో దేశంలో ఉంటాయి. దాంతో తెలుగు గల వాళ్ళకి మాత్రం వస్తాయి, కానీ ఓ మాదిరిగా చదివే వాళ్ళకి పెద్దగా రాకపోవచ్చు. అందువల్ల యూజీలో ఎప్పుడు కూడా బ్రాడ్గా ఉండేటట్టు చూసుకోండి. బేసిక్ కోర్సులు అంటే కంప్యూటర్ సైన్సు లేదా ఐటీ, రెండు ఒకటే. కంప్యూటర్ సైన్స్ అన్న ఒకటే, ఐటీ. ఇక్కడ ఇంకోటి ఉంది. చాలామంది తల్లిదండ్రులు ఆ కాలేజీ వాళ్ళు ఏం చేస్తారంటే కంప్యూటర్ సైన్స్కి ఒక 3 లక్షలు 4 లక్షలు డొనేషన్ పెడతారు, ఐటీకి ₹1,00,000 పెడతారు. ఐటీ చేరమంటే వీళ్ళు చేరరు, ఆ కంప్యూటర్ సైన్సే కావాలంటారు. నిజానికి ఐటీ, కంప్యూటర్ సైన్స్ రెండు ఒకటే. కంప్యూటర్ సైన్స్లో చెప్పే సబ్జెక్టులు ఒకటే, ఐటీలో చెప్పే సబ్జెక్ట్. ఇదంతా కూడా ఏంటంటే తల్లిదండ్రుల్లో ఉన్న ఒక రకమైన అవగాహన లేకపోవటం వల్ల ఇలా మార్కెట్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ₹10 బిల్డ్ ఉంది, మార్కెట్కి వెళ్ళి ₹10 బిల్డ మారిస్తే ఎవరు తీసుకోరు. ఎందుకు అలా జరిగిందో కూడా ఎవరికి తెలియదు. అదే బ్యాంకుకి వెళ్ళి మార్చుకుంటే బ్యాంకు వాళ్ళు ఇస్తారు. ఎన్నిసార్లు పేపర్లు వేసినా కూడా ₹10 బిళ్ళ మారుతుంది మార్కెట్లో, దీన్ని తీసుకోవచ్చు అని చెప్పినా ఎవరు తీసుకోరు. ఎందుకంటే అదొక అపనమ్మకం ఏర్పడిపోయింది, అదేదో ఆ ₹10 చెల్లదు అని. అలా తల్లిదండ్రుల్లో ఉన్న అపనమ్మకాల వల్ల, లేకపోతే అవగాహన రాహిత్యం వల్ల, లేకపోతే మార్కెట్లో జరుగుతున్న పరిణామాల వల్ల నిజం చెప్పాలంటే చాలామందికి అవగాహన లేని వాళ్ళ సలహాలు తీసుకుని ఇటువంటి దానివల్లే ఇటువంటి జరుగుతున్నాయి. నిజానికి కంప్యూటర్ సైన్స్లో ఉండే సబ్జెక్టులు, ఐటీ సబ్జెక్టులు రెండు ఒకటే. కంప్యూటర్ సైన్స్ వెంకటేశ్వర స్వామి అయితే ఐటీ శ్రీనివాసుడికి వెంకటేశ్వర స్వామికి తేడా ఏముంది? సరే, ఇప్పుడు ఏంటంటే గత దశాబ్ద కాలంలో కంప్యూటర్ సైన్స్లో వచ్చిన రకరకాల మార్పులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మెషిన్ లెర్నింగ్ కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రకరకాల కోర్సులు డిజైన్ చేయడం జరిగింది. ఆ కోర్సులు కూడా ఏమిటంటే ఇందాక చెప్పినట్లు మేజర్ కంప్యూటర్ సైన్స్ తీసుకుని మైనర్ చేయటం వల్ల, అయితే హానర్స్ చేయటం వల్ల ఇంకా బాగుంటుంది. కంప్యూటర్ సైన్స్ చేరిపోయి హానర్స్ సబ్జెక్టులు, సైబర్ సెక్యూరిటీ కానివ్వండి, లేకపోతే కనుక
మెషిన్ లెర్నింగ్ కానివ్వండి, లేకపోతే కానీ డేటా సైన్స్ కానీ చేయటం వల్ల విద్యార్థికి ఇంకా మరింత క్వాలిఫికేషన్స్ వస్తాయి. దానివల్ల త్వరగా ఉద్యోగాలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఏ కోర్సు తీసుకున్నా, మెకానికల్ తీసుకున్నా, సివిల్ తీసుకున్నా, ఏ కోర్సు తీసుకున్నా ఈ రోజున చదివేవాడికే ఉద్యోగాలు వస్తున్నాయి. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ చదువుతున్న చదువుకి సాఫ్ట్వేరు ఎక్కువ మంది మన దేశంలో ఎక్కువ మంది సాఫ్ట్వేర్కి వెళ్తారు. సాఫ్ట్వేర్కి వెళ్ళి అక్కడ చేసే పనికి అసలు సంబంధమే ఉండదు. అందుకనే వాళ్ళు ఏం చేస్తున్నారు, సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు జస్ట్ వాడు ఎంత అంటే వాళ్ళు ఏం పరీక్షలు పెడుతున్నారు, యాప్టిట్యూడు, రీజనింగు, ఇటువంటి పరీక్షలు పెడుతున్నారు. అంటే వాడు ఎంత చురుగ్గా ఉన్నాడు, వాడు ఎంత తెలివిగా ఉన్నాడు, ఇవి చూస్తున్నారు తప్ప వాడు మెకానికల్ చదివాడా, సివిల్ చదివాడా అనేది కాదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది అంటే కాంటెంట్ని బట్టి వస్తుంది. అంటే మనకి డిగ్రీ కాదు ఇక్కడ ఇంపార్టెంట్. నేను ఇవాళ చాలామంది బీటెక్ చదివి ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతున్నారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు. చిన్న చిన్న ఉద్యోగాలు క్లర్కులు గానో, లేకపోతే పోస్ట్ ఆఫీస్లో క్లర్కులు గానో, లేకపోతే కానిస్టేబుల్ గానో. ఎందుకంటే ఇవాళ అన్ని చోట్ల ఇంజనీరింగే. బీటెక్లో దాదాపు 1,00,000 సీట్లు, 1,00,000 మందికి అవకాశం ఉంది. ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుంది. సో ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుంది కదా, ఇంకేముందులని ప్రతి ఒక్కళ్ళు బీటెక్ చేరుతున్నారు. బీఎస్సీ చేరేవాడే లేడు. బీఎస్సీ చేరేవాళ్ళు ఏదో పల్లెటూరులో ఒకళ్ళిద్దరు తప్ప అందరూ బీటెక్కే చదువుతున్నారు. తప్పులేదు, అదేమి తప్పు కాదు. మీకు అవకాశం వచ్చింది, ప్రభుత్వం ఫీజులు ఇస్తుంది చక్కగా. కానీ కష్టపడి చదివి నాలెడ్జ్ సంపాదిస్తే మీ భవిష్యత్తు బంగారంగా ఉంటుంది. అంతేగాని ఏదో కోర్సులో చేరామని ఒక డిగ్రీ వచ్చిందని డిగ్రీలు వాళ్ళు ఎవరూ చూడట్లేదు. ఒకప్పుడు డిగ్రీ, మా కాలంలో డిగ్రీ ఉంటే ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు. ఇవాళ డిగ్రీలు ఎవ్వరూ చూడట్లేదు. అసలు ఇందాక చెప్పాను కదా, డిగ్రీ లేకపోయినా కూడా కోర్సెరా, ఎడెక్స్ ఇటువంటి వాటిలో చేసిన కోర్సులకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. కాబట్టి తల్లిదండ్రులు ఇప్పుడు చేయాల్సిన కర్తవ్యం ఏంటంటే మంచి కాలేజీ ఎంచుకోండి, పిల్లవాడికి ఇష్టమైన కోర్సుని చేసేట్టు చూడండి. వాడు ఉదయం నుంచి సాయం దాకా అకాడమిక్స్లో ఉండేటట్లు వాడికి అవకాశం కల్పించండి. అంటే ఈ కోర్సులు నేర్చుకునేట్టు చూడండి వాడికి. ఎటు సిలబస్లో కూడా ఈ కోర్సులన్నీ పెట్టడం జరిగింది, మేజర్లు, మైనర్లు. ఇప్పుడు కొత్తగా అన్ని కళాశాలల్లో, అన్ని దేశవ్యాప్తంగా కూడా మేజర్లు, మైనర్లు ఉన్నాయి. మేజర్ అంటే వాడు చదివే, ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్లో చేరే అంటే మెకానికల్ మేజర్ అవుతుంది. వాడి కంప్యూటర్ సైన్స్ కూడా ఇష్టం కాబట్టి అదే సమయంలో కంప్యూటర్ సైన్స్ చదువుతుంది, మైనర్ అవుతుంది. ఇంకా ఓపిక ఉంటే ఆ మెకానికల్లోనే అడ్వాన్స్డ్ సబ్జెక్ట్ చదివితే హానర్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి అవకాశాలు ఈ రోజున పిల్లవాడికి ఉన్నాయి కాబట్టి తల్లిదండ్రులు అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒక్కటి కూడా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ తల్లిదండ్రులకు చివరిగా నేను చెప్పేది ఏంటంటే, చాలామంది తల్లిదండ్రులు ఏమంటున్నారంటే ఇంటర్మీడియట్లో 900 మార్కులు వస్తున్నాయి, 850, 900 వస్తున్నాయి, ఎంసెట్లో 50,000, 1,00,000 ర్యాంక్ వస్తుంది. ఎందుకు ఇలా వస్తుందని తల్లిదండ్రులు ఆలోచించట్లా. ఎవరినైనా అడిగితే వాళ్ళ మోసం చేసుకున్నట్టు, మా అబ్బాయికి ఆ రోజున ఒంట్లో బాగాలేదండి, వారం రోజుల నుంచి జ్వరం అండి, లేకపోతే వాడు సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదండి, ప్రిపేర్ అయితే బాగా రాసేవాడిని అనుకోకుండా, అయితే వాళ్ళ అమ్మమ్మ చనిపోయిందని ఇటువంటి కారణాలు చెప్తారు. కానీ అసలు కారణం అది కాదు. ఇంటర్మీడియట్లో మార్కులని దొంగ మార్కులు. అవన్నీ కూడా మీ వాడికి వచ్చిన మార్కులు కావు. కేవలం సరిగ్గా పేపర్లు దిద్దకుండా వ్యాపార దృక్పథంలో మిమ్మల్ని ఆకట్టుకోవడం కోసం వేస్తున్న మార్కులు. ఎంసెట్లో ర్యాంకే మీ వాడి యొక్క అసలైన తెలివితేట. 900 మార్కులు వచ్చిన వాడికి 1000 లోపు ర్యాంక్ రావాలి. 1000కి 900 మార్కులు వస్తే ఇక్కడ ర్యాంకు కూడా 1000 లోపు రావాలి. అయితే జేఈ మెయిన్స్ రావాలి. అసలు జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్డ్ రావాలి. కానీ రాకపోగా ఈ 50,000, 1,00,000 ర్యాంక్ వచ్చిందంటే మీ వాడు సరిగ్గా చదవట్లేదు, మీ వాడికి ఆ తెలివితేటలు లేవని. అందరం పల్లకీలో కూర్చోలేం కదా, అందరం ఇంజనీర్లు కాలేం కదా, అందరం పల్లకీలో కూర్చోలేం కదా. కాదే అది అర్థం చేసుకోకుండా ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా అందరూ ఇంజనీరింగ్ చదవాలి, అందరూ మెడిసిన్ చదవాలి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండే అనేటప్పటికే చివరికి ఏంటంటే అటు ఇటు కాకుండా మన పిల్లలందరూ రోడ్ల మీద, ఒక నిజం చెప్పాలంటే 100లో 15 మందికే సరైన ఉద్యోగాలు వస్తున్నాయి. మిగతా అందరూ కూడా ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళు మోసం చేసుకుంటూ బతుకుతున్నారు. సో తల్లిదండ్రులు కూడా ఏంటంటే తల్లిదండ్రుల మార్పు రావాలి. ఇంజనీరింగ్ ఒకటే కాదు, బీఎస్సీ చేర్చి
వాడికి మంచి మంచి అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ సివిల్స్ ప్రిపేర్ చేయించవచ్చు. చాలా ఉద్యోగాలు అనేవి మీకు అవగాహన లేదు, చాలా ఉన్నాయి. అది వచ్చే సంచికలో మనం మాట్లాడుకుందాం. సో అలాగే చార్టెడ్ అకౌంట్ అనండి, బీకామ్ బీఏ చేసి ఎంబీఏ అనండి, ఎంబీఏ చేసి మంచి ఇన్స్టిట్యూట్లో ఎంబీఏ చేయటం వల్లనండి రకరకాల కోర్సులు. అగ్రికల్చర్, ఇవాళ అగ్రికల్చర్ విపరీతమైన డిమాండ్ ఉంది, అగ్రికల్చర్ కోర్సులు. సో ఎన్నో వైవిధ్యమైన కోర్సులు. హోటల్ మేనేజ్మెంట్ అంటే కొంతమందికి ఏంటి అవగాహన లేకపోవడం, కొంతమందికి అది హోటల్ మేనేజ్మెంట్, హోటల్లో ఉద్యోగం అనే ఒక దురభిప్రాయం. ఇటువంటి వాటి వల్లే ఏంటంటే మనం అవకాశాలను కోల్పోతున్నాం. సో ఎనీహౌ, మొత్తం మీద కేవలం ఇంజనీరింగ్ మాత్రమే ఉద్యోగం కాదు. ఒకవేళ సీటు వస్తే అభినందనలు మీ అందరికీ కూడా. సీటు వచ్చినా రాకపోయినా పిల్లవాడిని ఇబ్బంది పెట్టద్దు, మంచి మంచి అవకాశాలు ఉన్నాయి. సో వచ్చే నెక్స్ట్ సంచికలో మనం వేరే అవకాశం గురించి మాట్లాడుకుందాం. సో ఈ కార్యక్రమానికి ఇంతలో సూక్తి. నమస్కారం.